సో ఇక మన ఫైనల్గా ఈ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ అయితే వచ్చిందనమాట. సో ద టాస్క్ ఏంటంటే కింద ఇమేజ్ మీకు చూపిస్తున్నాను, 2 ముక్కలు చెప్పేస్తా. రెయిన్ డ్యాన్స్ ఓవరాల్గా అయితే. సో కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్లో, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేయాలి. సో డ్యాన్స్ వేసే ముందు ఒక బజర్ అవుతుంది. సో ఇందులో కంటెండర్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఇక అలాగే మన హరీష్ గారు కూడా పార్టిసిపేట్ చేయరు. రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో తనుజ గారు అయితే సంచాలకుగా వ్యవహరిస్తారు. బదర్ మొగ్గానే ఎవరైతే ఫస్ట్ వచ్చి ఆ గంట పట్టుకొని కొడతారో సో వాళ్ళైతే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేయాలన్నమాట. రెయిన్ పడుతూ ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ వేయాలి. సో ఆయన రెయిన్ డ్యాన్స్ వేస్తున్నప్పుడు ముందరైతే ఒక రెడ్ బాక్స్, ఒక బ్లూ కలర్ బాక్స్ లాగా ఉంటుంది. సో ఆ గొడుగు ఉంటుంది కదా, ఆ డబ్బాని తీసుకెళ్ళి బ్లూ కలర్ బాక్స్లో పెడితే ఆ డ్యాన్స్ వేసిన అతను ఎవరిని కూడా కంటెండర్స్ 4 మెంబర్స్ నుంచి కూడా ఎవరిని కూడా ఎలిమినేట్ చేయలేడు. ఇన్ కేస్ ఆ బాక్స్ని తీసుకెళ్లకుండా ఆ రెడ్ బాక్స్లోనే ఉందంటే ఈ డ్యాన్స్ వేసిన అతను ఆ 4 కంటెండర్స్ నుంచి ఒకరినైతే ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఈ టాస్క్ ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం, అంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా చేయరా, అంటే రెయిన్ డ్యాన్స్ చేశారు కదా, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా చేయరా. సో మనం వాళ్ళ మీద కన్విన్స్ చేసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయండి, ఎవరో ఒకరిని తీసేయండి, నేను కెప్టెన్ అవ్వాలని చెప్పేసి మీరు భంగపడుకొని మీరు కన్విన్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే టాస్క్ జరుగుతుంది.